రాధ రోజు రోజుకి దగ్గరైపోతుంది. ఈరోజు ఎలాగైనా నిజం చెప్పాలి. హలో. గుడ్ మార్నింగ్ డాక్టర్. నేను చెప్పించేసావా? దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఏ విషయం చెప్పడానికి? రాత్రి చెప్పాను కదా డాక్టర్, అదే నీ ఫస్ట్ నైట్ గురించి. నో, ఆ చేయడం నా వల్ల కాదని చెప్పానుగా. ఊరుకో డాక్టర్, నేను చెప్పిన పని చేయకపోతే ఊరుకుంటానా? నీ చేత ఇన్ని పనులు చేయించిన వాడిని ఈ చిన్న పని చేయించలేనా? అయినా నువ్వేంటి డాక్టర్, ఆకలితో ఉన్నవాడికి యాపిల్ ఇచ్చి దాన్ని తినే ఛాన్స్ ఇచ్చి తిను అని బెదిరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. అయినా ఇందులో ఆలోచించడానికి ఏముంది డాక్టర్? రాధ వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు, నీ పెళ్ళం బిడ్డలకి దూరంగా ఉన్నావు. ఫైనల్గా ఆ బాధలన్నిటికీ ప్రతీకారం తీర్చుకుని సంతోషంగా ఇంటికెళ్ళరా బాబు అంటే తెగ ఫీల్ అయిపోతున్నాయి డాక్టర్. రే, తను పేషెంట్ రా, అలాంటి అమ్మాయిని పాడు చేయమంటావు? పాపం రా, కళ్ళు పోతాయి. చా, నిజంగా? ఒకవేళ నువ్వు చెప్పినట్టు నిజంగానే కళ్ళు పోయాయి అనుకో, పోయేది నీ కళ్ళే కదా, నాకే నష్టం లేదు. ఒకవేళ కళ్ళు పోయినా పర్వాలేదనుకుని నువ్వు ఆ పని చేయలేదనుకో, నీ పాప ప్రాణం పోతుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పారు డాక్టర్? రేపైనా తప్పని పరిస్థితి వస్తే సంతోషంగా అనుభవించమని చెప్పారు. ఇది అలాగే. చూడు, రాధ అందంగా ఉంటుంది, తప్పించుకునే పరిస్థితే లేదు. అలాంటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఏంటి డాక్టర్, నేను మరీ ఇంత బలవంతం చేయించాల్సి వస్తుంది? డోంట్ వరీ, నేను నీ శోభనం నీ చేతే జరిపిస్తా. ప్రిపేర్ అయ్యుండు. హాయ్ వంశీ. హలో డాక్టర్. లోపలికి రామ్మా, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు లేరు. రాధని పిలవండి. రాధా, డాక్టర్ గారు వచ్చారు, మనుషుల్ని తీసుకురా. తెస్తున్నానండి. తీసుకోండి. బాగున్నావమ్మా? బాగున్నానండి. డాక్టర్, ఆవిడెవరు? ఈవిడ మీరు చూడలేదేమో గాని ఈవిడ గురించి మీకు బాగా తెలుసు. ఆమెది చిన్న పల్లెటూరు, అమ్మా నాన్న లేరు, సేమ్ మీలాగే. ఫారెన్ నుండి వచ్చిన డాక్టర్ని పెళ్లి చేసుకుంది. అతను ఫస్ట్ నైట్ రోజే చిన్న పనుందని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంతవరకు తిరిగి రాలేదు. డాక్టర్ గారు, పోయినసారి నేను వచ్చినప్పుడు ఈవిడ గురించి చెప్పారు కదూ? అవునమ్మా, బెడ్ నెంబర్ 32 పేషెంట్ ఈవిడే. మరి నేను వచ్చినప్పుడు ఈవిడ భర్త వచ్చారని చెప్పారు. అంటే నా కథ తెలిసి మా ఆయన వస్తారని ధైర్యం చెప్పడానికి హాస్పిటల్కి వచ్చింది మీరేనా? అవును, ఆయన వస్తారు, మీకేం కాదని చెప్పడానికి వచ్చాను. మీ ఆయన వచ్చేసారంటే చాలా సంతోషపడ్డాను. కానీ మీరేంటి ఇలా బొట్టు లేకుండా తిరుగుతున్నారు? బొట్టు పెట్టుకోవడానికి ఆయన బతుకుంటే కదమ్మా. ఏమైంది? ఆయన వచ్చాక ఏమైనా జరిగిందా? మొదటి రాత్రి ఎవరికో ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పిన ఆయన అసలు తిరిగి రాలేదు, అక్కడే చనిపోయారు.
మీరు బాధపడతారని అలా అబద్ధం చెప్పారు. అలా జరుగుండదు. మీరే ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. సరిగ్గా తెలుసుకోండి. మీ ఆయనకేమీ అయ్యుండదు. భర్త గురించి సరిగా తెలుసుకోకుండా ఎవరైనా బొట్టు లేకుండా తిరుగుతారా? అలా ఎలా జరుగుతుంది? వెంటనే వస్తానని చెప్పి వెళ్ళినాయన తిరిగి రాకుండా ఎలా ఉంటారు? మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు పడుతుంది మీరు. అచ్చం నాకులాగే మీ ఆయన కూడా మొదటి రాత్రి వెళ్లారటగా. ఆయన చచ్చిపోయి ఉంటారు. మీరే ఇంకా ఆయన వస్తారని భ్రమపడుతూ సుమంగళ్ళ బతుకుతున్నారు. వెళ్ళి అన్ని రోజులైనా ఇంకా ఫోన్ చేయలేదంటే మీ ఆయన పోయుంటారు. ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. నట్టింట్లో సుమంగళని పట్టుకుని నువ్వు వెధవా అనడానికి నీకు నోరెలా వచ్చింది? మా ఆయన నా కోసం వచ్చారు. ఆయనే కాదు, భార్య మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ అతనే ఊపిరిగా బతుకుతూ అతని కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఏ భర్త అయినా వచ్చే తిరుతాడు. ఇదిగో మా ఆయన చూడు. నమ్ముతావా? ఇప్పటికైనా నమ్ముతావా ఆయన వచ్చారని? నిక్షేపంగా ఉన్న ఆయన పట్టుకుని ఎన్ని మాట్లాడినావు? ఇంకొదిలే రాదా? ఎలా వదిలేమంటారండి? ఇవిడేమందో విన్నారు కదా. అసలు నేనే పాపం చేశానో గాని పొద్దున్నే ఇలాంటి మాట వినాల్సి వచ్చింది. అమ్మా రాధా, భర్త పోయిన బాధలో ఏదో అంది అన్నంత మాత్రం జరిగిపోతుందా? మాట వరుసకైనా ఈయనకేమైనా అయిందని అంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుందన్నయ్యా. సారీ రాధా, అనవసరంగా నేను తీసుకొచ్చినాడు వల్ల నువ్వు బాధపడ్డావు. అమ్మా మీరు కాసేపు బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఏ దిష్టి తగిలిందో ఏంటో ఇలాంటి మాట వినాల్సి వచ్చింది. చూశారుగా కిషోర్, ఆమె భర్త పోయాడు అన్న మాట వింటేనే అసలు తట్టుకోలేకపోయింది. అలాంటిది తన భర్త పోయాడు అని తెలిస్తే తన ప్రాణం పోయినా పోతుంది. సో ప్రస్తుతానికి తనకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. డాక్టర్, ఇంకేం మార్గం లేదా? ఉంటే మీరు అడగకముందే చెప్పేవాడిని. సారీ కిషోర్, వస్తాను. డాక్టర్ బాబు, నా చెల్లెల ప్రాణం మీరే కాపాడాలి. మీ చేతుల్లోనే ఉంది. ఏమండి, మీకేదైనా జరిగిందని వార్త వింటే నా గుండె ఆగిపోతుందండి, ఆగిపోతుంది. వెళ్ళి గౌరీదేవికి మొక్కుకోవాలి. రేపు సుమంగళి వ్రతం చేస్తే గాని ఈ పాపం పోదు. వంశీ, కేవలం నీ పోలికలతో ఉన్నందుకు నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నాను. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన భర్త క్షేమం కోసం ప్రతి క్షణం తప్పించే రాధలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని అనుభవించకుండా నేను వెళ్ళిపోవడం రాధ దురదృష్టం. రాధలాంటి ఉత్తమరాలకి నేను మేలు చేయలేకపోయినా ఏ కీడు చేయను. ఎంత పవిత్రమైన మనసుతో నేను ప్రేమిస్తుందో అంతే పవిత్రంగా ఉంచుతాను. ప్రామిస్ వంశీ, ప్రామిస్. ఏమండి, ఓసారి ఇలా రండి, దిష్టి తీస్తాను. ఇప్పుడు ఎందుకు రాదా ఇవన్నీ? మీకు తెలీదండి,
నరుడు చూపుకి నాపరాళ్ళైనా పగిలిపోతాయి అంటారు. ఇందాకేం జరిగిందో మీరు చూశారు కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. శుభ్రంగా కాపురం చేసుకునే వాళ్ళని పట్టుకుని ఏదో ఒకటి అనకపోతే వీళ్ళకి తోచదు. ఊరుకోరాదా? ఎవరో ఏదో అంటే జరిగిపోతున్నా ఏంటి? ఇక ఆ విషయాన్ని మర్చిపో. లేకపోతే ఏంటండి, అసలు మీరు లేరు అని అనడానికి ఆమెకు నోరు ఎలా వచ్చింది? ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అచ్చం నా కథ లాంటి కథే విని ఆమెకి భర్త రాడని వినేసరికి నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అసలు ఆ అమ్మాయి పిచ్చి కాకపోతే మీరు లేకుండా నేను ఎలా ఉంటానండి? మీ గురించి ఏదైనా అశుభం వింటే నా గుండె అప్పుడే ఆగిపోతుందండి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదండి. మీరెక్కడా, నేనెక్కడా? అయినా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను చెప్పగానే మన మొదటి రాత్రి కూడా వదులుకొని వైద్యం చేయడానికి వెళ్లారు. తాతగారు ఆరోగ్యం బాగోలేదని విషయం తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. అన్నయ్య పెళ్లికి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అంతెందుకండి, ఎవరో స్నేహితుడి కూతురికి ఆరోగ్యం బాగోకపోతే పెళ్లి మధ్యలో వైద్యం చేయడానికి వెళ్తే నేనేమైనా అనుకుంటానని మీ కళ్ళలో నీళ్లు నింపుకున్నారు, కానీ నన్ను ఇంత కూడా బాధ పెట్టలేదు. ఇన్ని చేసిన మీకు నేనేం చేయగలనండి? ప్రేమించడం తప్ప. మీరే నాకు లోకం అని నేనంటే ఏంటో ఈ పిచ్చిది అనుకునేంతగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఇదేంటి, ఎప్పుడు లేనిది పాప గురించి ఇలాంటి కల వచ్చింది? పాప ఎక్కడుందో వెంటనే కనుక్కోవాలి. ఆ సంతోషంగా ఉంటే నాకు ఇలాంటి కల రాదు. నా పాపనైనా నాతో తెచ్చుకోవాలి. ఆయన పాప గురించి అడిగితే ఏదో ఒక సమాధానం చెప్తున్నారే గాని పాపనివ్వడం లేదు. అసలు నేనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. హలో, ఎస్జే కళ్యాణ్ మండపం. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. మాకు సంబంధించినంత వరకు ఏ ప్రాబ్లం లేనంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాం. ఏం కావాలో అడగండి మేడం. 2 రోజుల క్రితం వంశీ రాధ అనేవాళ్ళు మీ కళ్యాణ మండపంలో ఓ పెళ్లి జరిపించారు. కొంచెం వాళ్ళ అడ్రస్ ఇస్తారా అండి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అలాగే. నోట్ చేసుకోండి మేడం. నంబర్ 32, రోడ్ నంబర్ 3, గాయత్రి హిల్స్. థ్యాంక్స్ అండి. ఎక్కడికమ్మా ఒంటరిగా బయలుదేరావు? నేను రానా? అక్కర్లేదు,
చిన్న పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. నిన్నొక్కదాన్ని నేను పంపించలేనమ్మా. అసలే నువ్వు మామూలుగా లేవు. పద, ఇద్దరం కలిసే వెళ్దాం. ఏంటి పిన్ని నువ్వు ప్రతిదానికి తోడు రావాలా? ఏం అవసరం లేదులే, నేను వెళ్ళొచ్చేస్తాను. నా భయం నీకు అర్థం కాదమ్మా. మీ ఆయనున్నాడే, సామాన్యుడు కాడు. ఆ సందు చివర కాపు కాసి నీకు లేనిపోనివి చెప్పి నిన్ను మాయ చేసినా చేస్తాడు. అందుకేనమ్మా నేను వస్తాను అంటున్నాను. నీ భయం సరే గాని ఆయనకు మనం ఎక్కడున్నామో ఎలా తెలుస్తుంది? మన అడ్రస్ ఆయన దగ్గర లేదుగా. అది నిజమే అనుకో, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేవాడు. నీకున్న ఈ కాస్త ప్రశాంతత దూరం చేసేవాడు. అది సరే గాని ఇంతకీ ఎక్కడికమ్మా వెళ్తున్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది పిన్ని, ఓ టాబ్లెట్ తెచ్చుకుందామని వెళ్తున్నాను. వస్తాను. మొత్తానికి కూర్చున్న చోటు నుంచి లేచి నడుస్తోంది. మెల్లగా దీన్ని మార్చుకోవాలి. లాయరు, సందేహాల్ని కోరికల్ని జయించేయాలి, లేకపోతే అవి మనసుని తొలిచేస్తుంటాయి. నీ డౌట్ ఏంటో అడుగు. నేనెంత ఆలోచించినా రాధకి కిషోర్కి శోభనం జరిగితే మనకొచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఓవర్గా ఆలోచిస్తే అర్థం కాదు లాయరు. కరెక్ట్ పాయింట్ మీద ఆలోచించాలి. అర్థం కాలేదా? అమీర్పేటలో డబ్బులు పోతే కుకట్పల్లిలో ఎంత వెతికినా దొరకవు. అలాగే రాధకి నష్టం వస్తుందని ఆలోచిస్తూ ఉంటే మనకొచ్చే లాభం ఏంటో అర్థం కాదు లాయరు. నాగరాజు, నువ్వు టెన్షన్ పెడుతున్నావే గాని విషయం చెప్పడం లేదు. రాధని సంతోషంగా ఉంచితే ఆమెకు జబ్బు తగ్గుతుంది. ఆస్తి ఆమె పేరు మీదే ఉంటుంది కాబట్టి ఆమె సంతోషం కోసం అన్నీ చేశాం. అఫ్కోర్స్ ఫస్ట్ నైట్ జరిగితే ఏ అమ్మాయికైనా సంతోషమే అనుకో. దానికోసం వాడిని టార్చర్ పెట్టి ఆ పని జరిపించడంలో రీజన్ ఏంటి? ఆస్తి రాధ పేరు మీదే ఉంటుందని నిన్నటి వరకు ఆమెను సంతోషపెట్టాను. కానీ ఇప్పుడు సంతోషపెట్టబోయేది రాధని భయపెట్టడానికి. భయపెట్టి మనకు కావలసిన పని చేయించుకోవడానికి. సంతోషపడితే రాధకి భయం ఎలా వస్తుంది? రాధకి భర్త అంటే ప్రేమ ఉంది, కానీ తన భర్త దూరమైనా భరించే శక్తి ఉందని పొద్దున కిషోర్ని పంపగానే నాకు అర్థమైంది. సో మొగుణ్ణి వదిలి ఉండలేనంత ఎఫెక్షన్ రాధ కలిగించాలి. దానికి ఒకే ఒక్క దారి, ఫస్ట్ నైట్. సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు క్లోజ్గా ఉంటారు, తోడబుట్టిన వాళ్ళతో చనువుగా ఉంటారు. కానీ వీటన్నిటికీ మించిన బంధం ఒక్క భార్యాభర్తల మధ్య ఉండటానికి శారీరక సంబంధమే ఒక కారణం. ఆ సంబంధం ఏర్పడితే ఇక రాధ భర్తను వదిలి ఉండలేని పరిస్థితులు మిగిలిపోతుంది. అప్పుడు దాని మొగుడు కోసం ఏమైనా చేస్తుంది. మనకు కావాల్సిన రాధ ఆ రాధ. అందుకే వాడి చేత అమ్మాయికి శోభనం జరగలేదన్న లోటును మనం పూర్తి చేయాలి. అదే మన నెక్స్ట్ స్టెప్. ఏవండి? రాధా,